8 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి కదమ్మా. 8 కుటుంబాలకు మీకు జాగేడు ఉంది? కాదు కాదు, వీళ్ళకి మీ బాత్రూమ్ లెట్రిన్ కోసం జాగేడు ఇక్కడ చేయొచ్చా? ఇక్కడ చేయొచ్చా అమ్మా? 11 తారీఖు అయిపోయి ఇప్పుడు ఎలక్షన్లలో నేనంటే బాగుండదు, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరుగుతుంది. 11 తారీఖు తర్వాత తమ్ముడు జలీల్ని పంపిరు నా దగ్గరికి, నేను చూసుకుంటా. మీకు 15 తారీఖు లోపు ఇక్కడ గడ్డపార పని జరగకపోతే నన్ను అడుగు. ఓకే అమ్మ, తప్పకుండా మీ ఇల్లు విషయం కానీ మీకు అన్నిటికీ నేనున్నా. నేనే ఇంటికి వచ్చి చెప్పిపోతా ఉన్నా కదా, ఇంటికి వచ్చి చెప్పిపోతా ఉన్నా. నేను చూసుకుంటా, నేను ఆదుకుంటా, నేను నిలబెడతా మిమ్మల్ని. మీరు ఆత్మగౌరవంతో బతికేటట్టు చేస్తా. కానీ నా తమ్ముడు జలీల్ మాత్రం గెలిచి తోలియాలి నా దగ్గరికి. వీళ్ళకి కూడా ఇల్లు లేవన్న, మొత్తం ఆగముంది లైఫ్. ఇదా ఇప్పుడు ఇది అది కలిపే కదా అన్న? నేను చేస్తానే, నువ్వేం కంగారు పడకు. ఇన్ని రోజులు వాళ్ళందరూ హామీలు ఇచ్చిపోయారు కదా, వాళ్ళ పని నా పని చూడు. అవును అవును అవును, నేను తప్పకుండా చేస్తా. నేను నా తమ్ముని నిలబెట్టినా, నాకు అవకాశం ఇయ్యి, కత్తెర గుర్తు కోటేసి అవకాశం ఇయ్యి, నేను చూసుకుంటా. సరేనా? 3వ నెంబర్ చెప్పు. సరేనా? అదే ఇక హాయ్ హాయ్, నమస్తే బాయ్, నమస్తే. అచ్చా ఇదా ఇలా ఇల్లు జాగానే ఇంతనా? ఇక మా ఇంట్లో ఇట్లా బతారే ఇంట్లో 13 మందా? ఏమే కాక 13 మంది ఉంటారా ఇంట్లో? మున్సిపాల్లో పని చేస్తావా? నా పేరు తీన్మార్ మల్లన్ననే. పవర్ ఉంది, ఇంతవరకు ఇల్లు లేదు, లోన్ లేదు. నీ పేరేందే? లాల్ సార్. లాలు. ఈయనే ఉంటావా? ఇది సొంతమేనా జాగా? ఎన్ని గదాలు ఉంది ఇది? 4 కుటుంబాలకు కలిపి 4 ఉంటాం సార్. ఇలా 4 ఉంటారా? 4 అన్నదమ్ములు ఉంటాం సార్. వీళ్ళకి ఎవరెవరికి లేవో ఒకసారి లిస్టు రాసుకురా. లిస్టు రాసుకురా, నేను చూస్తాను. ఇదివరకు దాకా చాలా మంది వచ్చిపోతారుగా కాంగ్రెస్ వాళ్ళు, కారు గుర్తోళ్ళు. ఇప్పుడు మీ తమ్ముడు వచ్చిండుగా మల్లన్న మాట చూడు ఎట్లుంటుందో. సరేనా? కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తు కొట్టేయాలి మన జలీల్కి. సరేనా? మంచిది. ఇదైతే అలా ఇది వీళ్ళు చూస్తే ఇక పరిచయం అన్న. ఇదైతే పాపం ఈయనకి కూడా వాళ్ళకి బియ్యం మనమే వాళ్ళ నీళ్ళని అది చేసుకునే గట్టిగా పరిచయం పడుతుంది. వీళ్ళది పరిస్థితి అన్న. మెల్లగా అమ్మా, 3 రోజులు పోకు. వీళ్ళు 5గురు ఉంటారు అన్న, పిల్లలు, అమ్మ. ఇది పరిస్థితి ఇక్కడ. వీళ్ళకు ఉన్న సమస్యలు, వీళ్ళకి వాష్రూమ్ లేదన్న, గోర్లకే పోతారు. అదే అదే చూస్తా, ఆగ్రహాలు చూస్తా. గోడ చూసి స్కూల్ కూడా పోయిందన్న. కూడా ఇక్కడ నుంచి అందరు పోదురు, సెట్టింగ్లు పెడుతురు. చెప్తేనేమో ఇక అంత పట్టించుకుంటున్నాడు ఇక్కడ. మన కొంచెం మొత్తం కూలిపోతుంది అన్న, కంప్లీట్. ఫుల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఏమైనా అడిగినా కూడా ఇక మన మీదకే ఉల్టా మళ్ళీ. ఇలా అంటే అన్న 4 అన్నదమ్ములు, 5గురు అన్నదమ్ములు, 5 పిల్లలు ఉంటారు. అయితే వీళ్ళకు పని చేసుకొని కూడా లేవన్నా. వీళ్ళు తయారు చేస్తారన్న, చేసుకొని అందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉంటాడు. ఏమి ఇస్తాడు? వాళ్ళ ముఖం ఇస్తారు. 10 ఏళ్ళు బట్టి డబుల్ బెడ్రూమ్. మీకు గమ్మత్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ లో పైసలు కూడా తిన్నా. ఎవరు? అచ్చా, అందరూ రెడీగా ఉన్నారు.
ఇంకో తమ్ముడు జాబ్ లేదు ఏం లేదు 5 లక్షల లోన్ ఏమన్నా ఇష్యూ చేస్తారేమో అంటే అది కూడా లేదు. వాళ్ళందరూ వర్క్ చేసుకుంటారు సార్. వుడ్ వర్క్ చేస్తారా? చెట్లు మొక్కలన్నీ పెరిగినాయి. పరిస్థితి ఇవాళ అందరూ వస్తారు మాకోటే. ఇక వీళ్ళ పని ఇక్కడనే ఇన్ని రోడ్డు మీద పని చేసుకుంటారన్న, ఇన్ని అమ్ముకుంటారు. ఇక వాళ్ళకి షాపులు కూడా లేవు, రెండు కట్టుకొని కూడా లేవు. ఇక వాళ్ళకి వీళ్ళైతే 70-75 ఓట్లు ఉంటాయి అన్న వాళ్ళే, మాస్టర్ వాళ్ళకి 70-75 ఓట్లు ఉంటాయి వాళ్ళే ఒక కుటుంబం. వాళ్ళందరినీ సపరేట్గా తన కూర్చోబెట్టి మనం ఏం చేయబోతున్నాం వాళ్ళ కోసం ఒకసారి హామీలు నేను చూసుకుంటాను. పైన కొంచెం మనకు 2 మినిట్స్ గడ్డ మీద కార్లు వెళ్ళిపోవాలి. ఈ బీసీ వాళ్ళు ఒక 300 మెంబర్స్ వెయిట్ చేస్తారు. 2 మినిట్స్ అటు నుంచి మీరు అటు వెళ్ళిపోవచ్చు. నమస్తే. వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి మన దగ్గరకు వచ్చారు ఇప్పుడు, అందరు కండవలు వేసుకో. సరే వీళ్ళైతే గుర్తించాలన్న. తప్పకుండా తల్లి, తప్పకుండా వెనకదే కదా. తప్పకుండా వాళ్ళకి లేవన్న గుడిసెలు వేసుకునే ఉంటారు. వాటి గడ్డ మీద పోవాలి చెప్పి కాదు. గిడ బండి కారు వస్తే గడ్డ మీద గడ్డ మీద 2-3 మున్సిపల్ ప్రాబ్లం ఉందన్నాడు. ఇండ్లు ఉంటారా? ఇదే సార్ ఇండ్లా ఇండ్లా ఇంట్లోనే నలుగురు సార్. ఇది పని మొత్తం రోడ్డు మీద వేసుకుంటారు. ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు పోతుందో కూడా తెలియదు అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు మన వర్షం పడే అన్న, అప్పటి నుంచి సార్ కిరాయికి మీద పంపించారు ఇక వీళ్ళని. ఎందుకంటే ఇది ఏడ ఊలిపెట్టట్టు ఉందో అని. మొన్న ఇల్లు ఊలిపోయింది ఇక్కడ, వీళ్ళకి ఏమైనా హాని కాగాలని ఇక వీళ్ళని కిరాయికి ఉంటారు కదా. ఇక అందరి చేస్తా తల్లి, చేస్తా, తప్పకుండా చేస్తా. ఆడికి పోయేద్దాం. ఇటేనా పోయేది? శ్మశానం ఉంది అవి మనం అటు వెళ్తాం అన్న. ఇలా అంతా మన 13 వాడే ఇలా బ్యాక్ సైడ్ అన్న ఆడ శివం కాలుతాడు, మొత్తం వాసన వస్తుంది అన్న. ఈ గోడ ఎందుకనే ఇల్లు కాడ అవపడుతుంది, మీకు శ్మశానం అవపడుతుంది. హాస్టల్ ఉంది, మళ్ళీ లేడీస్ హాస్టల్ ఉంది. మన పిల్లల హాస్టల్ ఇచ్చారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లల హాస్టల్, పెద్ద హాస్టల్ ఉంది. అక్కడ శివం కాలబెట్టారంటే మొత్తం ఇవి అంతా పొగనవుతుంది అన్నది. అది తీపియాలని మాత్రం ఈ గల్లు లేదు. అదొకటి ట్యాంక్ ఒకటి, అది 10 సంవత్సరాల నుంచి మా పాత వాటరే వస్తలేవా? లేవన్నా మొత్తం ఇప్పటికీ 2 కౌన్సిలర్ మారిన ఓట్లు అడగాలి కదా. ఇది చూసినాక లోన్ కూడా ఇయ్యరాలు మీకు. ఎందుకు ఇయ్యారంటే నువ్వు కష్టం చేసి కట్టుకున్నందుకు వాస్తవానికి నీకు సాయం చేయాలి. నీకు సాయం చేసేది ఇచ్చిపెట్టి నీ లోన్ కొట్టేసిన సంగతి నీకు తెలియదు. ఇంకా ఎవరు కొట్టేసిరు లోను? అప్పుడు కాదు, మొన్న కొట్టేసిరు నీ లోను. మొన్ననే వీళ్ళకి కూడా ఇదంతా స్థలం ఉంది, కట్టుకోవడానికి దగ్గర పైసలు లోన్ కూడా తీసేసి. అచ్చా, ఈ 2 ఇండ్లు మాట్లాడుతున్నాం. అచ్చా, అరే మొత్తం కూలిపోయింది కానీ ఇంట్లో. అచ్చా, ఇది అంతా కిరాకి ఇల్లు ఉన్న కిరాకి ఉంటారు అన్న. అచ్చా, ఇదా మొత్తం కూలిపోయినాగా ఇక్కడ ఇల్లు కిరాకి అన్న. ఇది కూలిపోయింది వర్షం పడ్డప్పుడు కిరాయిలకే ఉంటుంది. ఇప్పుడు అన్న ఇంకోటి ఏంటంటే లోన్లు పెట్టుకుందామంటే మీకు ఇల్లు నెంబరే లేదంటారు అన్న. అసలు మీ జాగానే లేదు ఎగ్వేరీ ల్యాండ్. ఒకసారి సర్వే చేయాలన్న. సర్వేలో లేదంటారు కొంతమందికి. అసలు మీ సర్వేలో లేదు, మీ ఇల్లు ల్యాండ్ మీరు లోన్ ఎట్లా పెడతారు? మీరు కళ్ళు కనిపిస్తలే వానికి ఇంటి నెంబర్ తో సహా ఉంది. కుల సర్వేలు అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇల్లు సర్వేలు ఉండవు, ఇల్లు నెంబర్లు ఉండవు అంటారు అన్న. మరి సర్వేలో లేని ఇంటికి ఓట్లకి ఎందుకు వస్తుర్రు?
అయితే 40 ఏళ్ళ నుంచి నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఇదే ఇల్లు. బాత్రూమ్ ఉండదు, వాష్రూమ్ ఉండదు, ఏముండదు. కాంగ్రెస్ కి కంచుకాట అంటారు ఇది. మరి కంచుకోటలో ఏమున్నది? వీళ్ళ ముందు పుట్టినా సార్ నేనే వీళ్ళ ముందు పుట్టినా. ఇప్పుడు మీకు ఏది లేదు, ఏడలేదు బాత్రూమ్? ఒక బాత్రూమ్, 8 కుటుంబాలు ఈడ ఉన్నాయి కదమ్మా. 8 కుటుంబాలకు మీకు జాగేడుంది? కాదు ఇక అమ్మా నమస్కారం తల్లి, నమస్తే. అన్న నేను అబద్ధం చెప్తానా? కాదు, నేను అబద్ధం చెప్తానా? ఇగో నేను నిజమైన మనిషినే పెట్టిన, అందుకోసమే. కత్తెర గుర్తు కోటేదంటే నా కోటేసినట్టే. ఇన్ని రోజులు మీకు మంచి చెప్పుకుంటూ వచ్చిన, ఇప్పుడు మీ పిల్లలకు మంచి చేస్తాను. కత్తెర జై మలనా, జై మలనా, రైట్. అప్పుడు పైన చిన్నపిల్లలు హాస్టల్ ఉన్నాయి, చిన్నపిల్లలు 9th 10th క్లాస్ పిల్లలు హాస్టల్. అది ఇప్పుడు వచ్చి అంటారు అన్న ఇక్కడ నుంచి తీపిస్తాం, 5 కిలోమీటర్ దూరం పెడతాం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఒకళ్ళు కూడా చెప్పాలి. అమ్మా అన్న వచ్చేయండు. ఇదేనా శ్మశానం? ఇది కాలిస్తే పొగంతీర్లకు వస్తుందా? ఏం పేరు పెద్దమ్మా నీ పేరు? నా పేరు చింతల పెంటమ్మ. పెంటమ్మనా? ఇంట్లో కాలబెడితే ఇది అంత ఇటే వస్తుంది. ఇక అవుగా ఇప్పుడు మనం చూసింది అదే ఇల్లు, మాట్లాడింది అదే ఇల్లు. డైరెక్ట్ ఇట్లా పొగ అంతా స్ప్రెడ్ అవుతుంది. అదేమో హాస్టల్ అన్న, అది హాస్పిటల్ అన్నది, గవర్నమెంట్ హాస్పిటల్. అది మొత్తం అంటే హాస్పిటల్, బస్తీ ఏరియా దాకా అది మొత్తం స్మెల్ అన్న. ఇక చనిపోతే హాస్పిటల్కి వచ్చిన కూడా రారన్న. తీసుకుని బుధవారం టీకాకు వస్తారు. టీకాలు, పోలియో డ్రాప్స్ ఇక్కడ వేస్తారు అన్నట్లు. ఇది ఒక్కటైతే మనం 100% కర్మకంచకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే ఉందన్న. ప్రాబ్లం గుడి కూడా ఓడుకుంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అదే వేరే గుడి పోతే లొల్లైందన్న, 4 years క్రితం పెద్ద లొల్లైంది. వేరే క్యాస్ట్ వాళ్ళు